అందరికీ వందనాలండి. మనం చేసే భక్తి మనల్ని దేవునికి దగ్గరగా చేరుస్తుందా? లేదా ఇతరుల కంటే నా భక్తే గొప్పది అనే అహంకారాన్ని పెంచుతుందా? చాలామంది వారి భక్తి జీవితాన్ని వాక్యముతోనూ, బైబిల్లో ఉన్న భక్తులతోనూ పోల్చుకోకుండా తోటి వ్యక్తులతో పోల్చుకుంటూ వారికంటే మేమే భక్తిపరులము, మేమే నీతిమంతులమని అనుకుంటూ ఉంటారు. ఎవరిలా అంటే పరిసయుడులాగా. పరిసయుడు నేను చోరుల వలెనైనను, అన్యాయస్తుల వలెనైనను, వ్యభిచారుల వలెనైనను, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకర వలెనైనను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. అతని దృష్టి దేవుని మీద కంటే ప్రక్కవారి మీద ఎక్కువగా ఉంది. అందుకే అహంకారంతో నిండిపోయి వీరికంటే నేనే గొప్ప అని ప్రార్థిస్తున్నాడు. తనకి ఆ స్థితినిచ్చిన దేవుణ్ణి మహిమపరచడం మానేసి దేవుని ఎదుట డంబంలో చెప్తా ఉన్నాడు. తగ్గింపు లేకుండా ప్రార్థించిన పరిసయుడు కంటే వినయముతోనూ తన పాపాన్ని ఒప్పుకుంటూ తన్ను తాను తగ్గించుకుని దేవుణ్ణి మహిమపరిచిన సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సుంకరిని నీతిమంతుడిగా ఎంచాడు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ భక్తి జీవితాన్ని పోల్చుకోవాల్సింది తోటి వ్యక్తులతో కాదు. నీ భక్తి జీవితాన్ని పోల్చుకోవాల్సింది వాక్యముతోనూ, బైబిల్లో ఉన్న భక్తులతోనూ. వాక్యముతో నీ భక్తి జీవితాన్ని పోల్చుకున్నప్పుడు, వాక్యానుసారమైన జీవితం నీ భక్తిలో లేనప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? సరిచేసుకొని క్రమపడతావు. అలాగే బైబిల్లో ఉన్న భక్తులతో నీ భక్తి జీవితాన్ని పోల్చుకుంటే వారు ఎలా జీవించారు, వారు ఎట్టి రీతిగా దేవునితో సహవాసం చేశారు, వారు ఎట్టి రీతిగా ప్రార్థించారు, అనేకమైన విషయాలు నేర్చుకుని ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటావు. నువ్వు తోటి వ్యక్తులతో నీ భక్తి జీవితాన్ని పోల్చుకుంటే గనక పరిసయుడు వలె అహంకారంతో నేనే గొప్ప అనుకుని ఫీల్ అయిపోతూ దేవునికి దూరం అయిపోతావు. దేవుని దృష్టిలో పాపాత్ముడుగానే మిగిలిపోతావు. కాబట్టి నీ భక్తి జీవితాన్ని ఇక నుంచైనా తోటి వ్యక్తులతో పోల్చుకుంటూ నాకు నేనే గొప్ప అని నువ్వు ఫీల్ అవ్వద్దు. వాక్యంతోనూ భక్తులతోనూ పోల్చుకో. ఇంకా సరి చేసుకోవాల్సిన ఏమున్నాయో సరి చేసుకో. దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి జీవించు. ఆమేన్.